ఏంది స్టోక్స్ భయ్యా, అప్పుడే భయపడ్డరా? బేస్బాల్ ఆడుడు బంద్ చేసిల్లు. 83 ఓవర్లలో 251 కొట్టుడు ఏంది, 3 రన్ రేట్ ఏంది? మా బౌలింగ్కి భయపడి ఆచితూచి ఆడుతున్నట్టున్నారు కదా. ఇక్కడ నెగ్గాలనో కాదు గిల్లు, ఇక్కడ తగ్గాలనో తెలిసినోడే మంచి ఆటగాడని ఒక పెద్ద మనిషి చెప్పిండు. ఆల్రెడీ ఇప్పుడు సిరీస్ లెవెల్ ఉన్నది. తొందర పడితే పిల్లగాళ్ళ చేతిలో కూడా ఓడిపోయిలే అని ఇజ్జత్ పోతుంది. అందుకే ఆచితూచి ఆడతాను. మీరు ఎట్లా ఆడినా లాభం ఏం లేదు స్టోక్స్ భయ్యా. ఎట్లయినా ఈ మ్యాచ్ కూడా గెలిచేది మేమే. రూట్ బ్యాటింగ్, నా బ్యాటింగ్ చూసినాక కూడా నీకు ఇంకా ఏ యాంగిల్లో గెలుతామనిపిస్తుంది తమ్ముడు. రేపు మ్యాచ్ స్టార్ట్ అవుతూనే ఫస్ట్ రూట్ సెంచరీ చంపుతాడు, తర్వాత నేను కూడా సెంచరీ చంపుతా. రేపు లాస్ట్ సెషన్ దగ్గర పడేసరికి టోటల్ని 500 దాటిస్తాం. ఇక తర్వాత డిక్లేర్ ఇస్తాం. అప్పటి నుండి అసలు ఆట మొదలవుతుంది. మొదలైతే చేసేది ఏమున్నది, మేము కూడా కొడతాం గదే 500. మీరు 2 రోజులు బ్యాటింగ్ చేస్తే మేము కూడా 2 రోజులు బ్యాటింగ్ చేస్తాం. అవసరమైతే మ్యాచ్ను డ్రా చేస్తాం తప్ప మిమ్మల్ని అయితే గెలవనీయం. స్టోక్స్ ఫస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచినావు, ఇండియాకే బ్యాటింగ్ ఇచ్చినావు. సెకండ్ మ్యాచ్లో టాస్ గెలిచినావు, మళ్ళీ ఇండియాకే బ్యాటింగ్ ఇచ్చినావు. కానీ ఈ 3వ మ్యాచ్లో కూడా నువ్వే టాస్ గెలిచినప్పుడు సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఈసారి మనకు బ్యాటింగ్ ఇచ్చినావు. అందుకే మనం టెస్ట్ మ్యాచ్లు ఇప్పుడు మంచి పొజిషన్లు ఉన్నాం. కరెక్ట్ రూట్ భయ్యా, మన లక్ మంచిగున్నది కాబట్టి 3వసారి కూడా టాస్ మనమే గెలిచినాం. ఏంది గిల్లు బ్రో, ఒక్క టాస్ కూడా గెలవవా? 3 మ్యాచ్లు అయితే 3 టాస్ ఓడిపోయాను. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాం కానీ టాస్ ప్రాక్టీస్ చేయం కదా పంతు. టాస్ ఈజ్ లక్. అయినా వాళ్ళు ఎంత కొడితే ఉన్నది, మళ్ళీ మన ఇద్దరం సెంచరీలు చంపుదాం. సెంచరీలు కొట్టుడు మ్యాటర్ కాదు గిల్లు, ఎట్లయినా కొడతాం. మ్యాచ్ గెలవాలి, అది ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్లో చూడు 2 సెంచరీలు చంపినా కానీ మ్యాచ్ ఓడిపోయాను. అందుకే ఈ మ్యాచ్ కూడా అట్లా కావద్దని నువ్వే టాస్ గెలిచి మనం బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే మంచిగా ఉండు కదా అని ఆలోచిస్తానా. ఇక అంత అయిపోయినాక ఆలోచించి ఏం చేస్తావు, లైట్ తీసుకో. రూట్ అన్న, మేమంటే ఫ్లాట్ పిచ్ల మీద ఆడతాం కానీ గిసొంటి పిచ్ల మీద ఆడుట్లా నువ్వే స్పెషలిస్ట్ అని మళ్ళోసారి ప్రూవ్ చేసినావు. 13,000 రన్స్ 50 యావరేజ్తో కొట్టుడేంది? అటు ఇటు చేసి ఇలా 37వ సెంచరీ చంపేటట్టే ఉన్నావు కదా. సెంచరీ సరిపోదు బ్రూక్ తమ్ముడు, డబుల్ సెంచరీ కొట్టాలి. అసలే గిల్ తమ్ముడు లాస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టిండు. నేను కొట్టకపోతే నా ఫ్యాన్స్ ఫీల్ గారా? ఈ మ్యాచ్లో 37వ సెంచరీతో పాటు 7వ డబుల్ సెంచరీ కూడా కొడతా. బుమ్రా అన్న, ఈ రూట్ చూసినావా? ఖచ్చితంగా డబుల్ సెంచరీ కొడతా అని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. నువ్వే ఎట్లయినా కష్టపడి అవుట్ చేయాలి. అరే నేను అవుట్ చేద్దామని బౌలింగ్కి వచ్చినప్పుడల్లా సింగిల్ తీసి ఆపోజిట్ బ్యాట్స్మెన్కి స్ట్రైక్ ఇస్తాండు. ఈ రూట్ చాలా తెలివిగా నా బౌలింగ్ నుండి తప్పించుకుంటాండు. ఇలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలి. స్ట్రాటజీలు ఓన్లీ మీ బౌలర్లకే ఉండాలా, మా బ్యాట్స్మెన్లకు ఉండద్దా? అయినా సెకండ్ ఇన్నింగ్స్లో ఎట్లయినా నిన్ను ఫేస్ చేయాల్సి వస్తుంది, అప్పుడు చూసుకుంటా. అందుకే ఫస్ట్ ఇన్నింగ్స్లో నిన్ను జర తప్పించుకుంటానా. ఎట్లయినా ఒక సైడ్ సాలిడ్గా ఆపి టీంని ఒక మంచి పొజిషన్కి తీసుకుపోవడం నా టార్గెట్. రెడ్డి, మెయిన్ బౌలర్ లెవెల్ చేయలేని పని 4వ బౌలర్గా వచ్చి నువ్వు చేసినావు. నువ్వు వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేసి మనకు బ్రేక్ త్రూ ఇచ్చినావు. నిన్ను నమ్మి మళ్ళీ మ్యాచ్లో అవకాశం ఇచ్చినందుకు న్యాయం చేసినావువే. అట్లుంటుంది మరి మనతోని. ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్లో బ్యాటింగ్ ఉంటుంది, బౌలింగ్లో బౌలింగ్ ఉంటుంది. నిన్న ఓపెనర్లు ఇద్దరిని లేపినట్టే ఇలా రూట్ని స్టోక్స్ని కూడా లేపేస్తా. నువ్వు ఆ మాత్రం ఇంటిస్తే చాలు రెడ్డి, తెలరైపోతాం. తమ్ముళ్ళు, మేము ఫస్ట్ రోజు మా ఆటని చేంజ్ చేసి ఆడినప్పుడే మీకు అర్థం కావాలి ఈ మ్యాచ్ ఎట్లయినా గెలవాలని మైండ్లో ఫిక్స్ అయిపోయినామని. ఎనీవే రెడీగా ఉండుల్లి. మా బౌలర్లకు భయపడి దెబ్బకు మీ బేస్బాల్ ఆటనే బంద్ చేసిళ్ళు, లేకుంటే గిదే 250కి టీం మొత్తం ఆల్అవుట్ అయిపోతుండే. ఎనీవే ఇవాళ మీ టోటల్ 350 దాటేలోపే మిమ్మల్ని ఆల్అవుట్ చేస్తాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్లో ఒకటి రోజు జరిగింది కాబట్టి ఏ టీం గెలుస్తుందని గెస్ చేయడం అయితే చాలా కష్టం. బట్ ఇంగ్లాండ్ అయితే ప్రస్తుతం చాలా మంచి పొజిషన్లో ఉంది. రూట్ అండ్ స్టోక్స్ ఇద్దరు కూడా సాలిడ్ బ్యాటింగ్ చేస్తున్నారు. మనోళ్ళు ఎంత తొందరగా ఆల్అవుట్ చేస్తే అంత మంచిది, లేకుంటే మ్యాచ్ని డ్రా చేయడానికి చూడాల్సి వస్తుంది. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.